ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదైనటువంటి నామములో మీ అందరికీ నా శుభములు ప్రకటిస్తున్నాను. దయచేసి ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకనంటే ఈ వీడియో ద్వారా చాలామంది మేధావులకి, చాలామంది మహావిజ్ఞానవేత్తలకు ఒక సమాధానం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఆవేశపడతారని ఈ వీడియో మాట్లాడడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగానే మీకు స్క్రీన్ మీద ఒక పోస్టర్ చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఆ పోస్టర్ మీద ఏమని రాస్తుందో ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా చూడండి. సువార్తకు విరుద్ధమైన విపి రెడ్డి బోధలు సబమైన సత్య పరిశీలన చేద్దాం రండి అని మాట్లాడుతూ కిందని విజయప్రసాద్ రెడ్డి గ్యాంగ్కు అని గ్యాంగ్ తెలుసుకోవాలని చెప్పేసి ఒక థంబ్నెయిల్ రెడీ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసి లైవ్ మాట్లాడారు నిన్న దినాన్ని హనీ జాన్సన్ అన్ని గారు తన యొక్క కొంతమంది ఆత్మీయ సహోదరులతో. ఒక విషయం చాలా జాగ్రత్తగా వినండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్స్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పట్ల మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఈరోజు హనీ జాన్సన్ అన్ని గారికి ఈ సభాముఖంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీకు ఎప్పుడైతే మీరు ఆ టైటిల్ పెట్టారో మీకు వాక్యం విషయంలో పరిజ్ఞానం లేదు అని సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైతే గ్యాంగ్ అనేటువంటి టైటిల్ పెట్టి మీరు వీడియో రిలీజ్ చేశారో మీకు సభాముఖంగా చెప్తున్నాను, మీకు వాక్యం తెలియదు. మరొక విషయం ఏంటంటే, అస్సలు నన్ను విజయప్రసాద్ రెడ్డి గ్యాంగ్ అని జాబితాలోకి తోసేయడమే కాకుండా నా ఫోటో వేశారు. నేను ఎప్పుడైనా విజయప్రసాద్ రెడ్డి గారితో సభాముఖంగా మాట్లాడటం కానివచ్చు, విజయప్రసాద్ రెడ్డితోని లేదంటే ఒకే వేదిక మీద వాక్యం పెంచుకోవడం కానివచ్చు, అసలు విజయప్రసాద్ రెడ్డి గారి చర్చి కానీ ఎప్పుడైనా నేను వెళ్ళానా, లేదంటే ఆయన ఛానల్లో ఎప్పుడైనా మాట్లాడానా, లేదే. మరి నా ఫోటో ఏ విధంగా నువ్వు వేసి విజయప్రసాద్ రెడ్డి గ్యాంగ్లో ఒక నెంబరు అని ఏ విధంగా నువ్వు మాట్లాడావు అన్నది కూడా నువ్వు సమాధానం నాకు చెప్పాలి. ఇమ్మీడియట్గా ఆ థంబ్నెయిల్ నా ఫోటో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా థంబ్నెయిల్ తీయాలి. తీయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయనేది వాక్యం ద్వారా నీకు నేను వివరిస్తాను, చెప్తాను. నీకు వాక్యం తెలియదు అన్న విషయాన్ని కూడా కూలంకషంగా బైబిల్ నుండి నీకు స్పష్టంగా తెలియపరుస్తాను. ఎందుకనంటే ఒక విషయం చెప్తాను, గ్యాంగ్ అనే పేరు నువ్వు మనిషిని చేయకూడదు. చాలా తప్పది, చాలా పొరపాటు. అది ఎంత అజ్ఞానానికి నువ్వు వెళ్ళిపోయావనంటే, ఈరోజు నువ్వు కూడా గ్యాంగ్లో మెయింటైన్ చేస్తున్నావు. ఏంటన్నా ఆ ఆలోచనలో ఉండి ఇతరులు గ్యాంగ్లో మెయింటైన్ చేస్తున్నారని అనుకుంటూ రోజు లైవ్లు పెడుతూ ఆ లైవ్ల్లో అనేకుల్ని తీసుకొని వస్తూ అన్నదిగో వారు అలా మాట్లాడుతున్నారు, వీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇదిగో వాళ్ళు గ్యాంగ్లు అయిపోయారు, మనం కూడా గ్యాంగ్లు అయిపోదాం అనే కోణంలో ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నావు, భ్రష్టుడు అయిపోతావు అన్నా. దయచేసి ఒకప్పుడు నీ ఆధ్యాత్మికమైన జీవితం ఏంటో, నువ్వు ఎలాగ పోరాడేవో నీ గురించి నేను ఎలాగ చాలామందికి చెప్పుకుంటేవాడిని. హనీ జాన్సన్ అంటే వెరీ టాఫ్ అని చెప్పేవాడిని. హనీ జాన్సన్ అంటే చాలా డేర్ అని చెప్పేవాడిని. మీ పక్షాన్ని నేను వీడియో మాట్లాడాను కరుణాకర్ సుగుణతో 76,000 మంది అంతమంది చూస్తుంటారు నా ఛానల్లో. ఒకసారి అది కూడా మీరు చూడండి. మీ పక్షాన్ని మాట్లాడిన వీడియో కరుణాకర్ సుగుణకు ఏంటి. కాబట్టి ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఎవరి మీద నాకు అసూయ కానీ, ఎవరి మీద నాకు కక్ష కానీ, కుళ్ళు కానీ, కుతంత్రాలు కానీ లేవండి. ఈరోజు క్రైస్తవ్యాన్ని కుక్కల సింపిన ఇస్తరాకుల్లాగా యూట్యూబ్ అని ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళిపోయి క్రైస్తవులకు, విశ్వాసాలకు అస్సలు వారిని పాపం విశ్వాసులు వారికి విశ్వాస జీవితాన్ని ఏ మార్గ పరిమాణంలో నడిపించుకోవాలో వారిని అతలాకుతలు చేసి పడేస్తున్నారండి ఈరోజు. ఏమండి, ఈరోజు ఫోన్లు మా దగ్గర లేవా, వీడియోలు మేము మాట్లాడుకోమా? కాబట్టి ఈ వీడియో దయచేసి హనీ జాన్సన్ అన్ని గారు, హనీ జాన్సన్కు సంబంధించినటువంటి సంఘ విశ్వాసులు అందరూ కూడా దయచేసి వినండి. ప్రతి ఒక్కరు ఆత్మీయ సహోదరులు వినండి. హనీ జాన్సన్ గారు ఎంత తప్పుడు వ్యాఖ్యానం చేశాడో ఒకసారి ఆ థంబ్నెయిల్ కిందని గ్యాంగ్లో అన్నాడు. ఏమంటే బైబిల్ దాన్ని ఆమోదించట్లేదండి. బైబిల్ ఖచ్చితంగా తార తీసేస్తుంది. గ్యాంగ్ అనే పదం ఎవరు ఉచ్చరించినా, గ్యాంగ్ అనే పదం ఎవడో నోటి వెంబడి నుంచి వచ్చినా ఖచ్చితంగా వాడు తార తీస్తుంది. ఎందుకు తెలుసా? చూడండి, గ్యాంగ్ అనే పదం ఉచ్చరించాడు కాబట్టి హనీ జాన్సన్కు వాక్యం తెలియదని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది, ఈ విధంగా చెప్పింది. మీరు చెప్పారు కదండి, అది రాంగ్ అన్నవారు ఎవరైనా సరే నాతో ఈ విషయం మీద, అప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి విషయం మీద ఎవరైనా సరే చర్చించడానికి ఒకవేళ రావాలనుకుంటే సభాముఖంగా నేను వారితో చర్చించడానికి సిద్ధం. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే పౌలు గారు రాసినటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేపా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడును అని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం అంటున్నాడు పౌలు గారు. పౌలు గారు ఏమంటున్నారంటే, మీలో ఒకడు పౌలు వాడును, పౌలు పార్టీ అని చెప్పుకుంటున్నారు. పార్టీలు మీరు ఇప్పుడు అన్నారు చూసారా, గ్యాంగ్లు అని చెప్పేసి. అట్లాగే
ఒకప్పుడు పౌలు గారి పరిచర్య చేస్తున్నటువంటి ఆ పరిచర్య కోణంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాలలో ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ఒక తెగులు తెర మీదకి వచ్చింది. అప్పుడు కూడా ఇప్పుడు వచ్చినట్టుగా అప్పుడు కూడా వచ్చినప్పుడు పౌలు గారు అంటున్నారు, ఒకడు నేను పౌలు వాడిని అంటున్నాడు, ఇంకొకడు నేను అపోల్లో వాడిని అంటున్నాడు, మరి ఒకడు నేను కేపా వాడిని అంటున్నాడు, మరి ఒకడు నేను క్రీస్తు వాడును అని చెప్పుకుంటున్నారు అన్నాడు. ఏమండి అంటే జనాలంటే ఎలా మారిపోయారు అని అంటే, నేను పౌలు పార్టీరా, పౌల్ని ఎవడు ఏమన్నా సరే తాట తీస్తానరా, మరి నేను కేపా పార్టీరా, కేపాని ఎవడు ఏమన్నా సరే వాడు తాట తీస్తానరా, మరి నేను అపోల్లో వాడు పార్టీరా, అపోల్లో వాడిని ఎవరైనా ఏమైనా అంటే వాడు తాట తీస్తానరా అంటున్నాడంట. ఇంకొకడు నేను క్రీస్తు వాడిని, క్రీస్తుని ఎవడైనా ఏమన్నా అంటే వాడు తాట తీసేస్తాను అంటున్నాడంట. ఏమండి అంటే ఈరోజు అనీ జాన్సన్ని ఎవరేమన్నా సరే వాడు తాట తీసేసి కొంతమంది ఉన్నారు. ఈరోజు విజయ్ ప్రసాద్ రెడ్డిని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు తాట తీసేసి కొంతమంది ఉన్నారు. ఈరోజు ఏమండి ఇంకొకరిని ఎవరినైనా ఏమన్నా అంటే వాళ్ళు తాట తీసేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమండి ఈరోజు మనుషుల పక్షాన్ని పోతూ వాళ్ళు ఎక్కడికి పోతారో తెలుసా? నరకానికి పోతారని చెప్తుంది బైబిల్ చెప్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. పౌలు గారి మాటల్లోనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇలాగ పార్టీలుగా వర్గాలుగా చీలుకుపోయి ఏమండి ఆడి పక్షానికి పోయి వీడి పక్షానికి పోయి ఇంకొకరిని ఒకవేళ దూషించే విధంగా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు కొళ్ళు దగ్గర పెట్టి చూడండి. అలా అనుకున్నప్పుడు పౌలు గారి కింద వచ్చిన అంటున్నాడు, 13వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అడుగుతున్నాడు. నా తాత్పర్యం మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఒకడేమో పౌలు వాడిని అంటున్నాడు, ఇంకొకడేమో అపోల్లో వాడిని అంటున్నాడు, మరొకడేమో కేపా వాడిని అంటున్నాడు, మరొకడు క్రీస్తు వాడిని అంటున్నాడు. మీరు ఇలా సాకలుగా సీలిపోయారు కదా, ప్రభు ఏమైనా విభజింపబడి ఉన్నారా? పౌలు కొంత ఇచ్చి కేపాకు కొంత ఇచ్చి ఆ తర్వాత ఏమండి ఇలా విభజింపబడి ఉన్నాడా క్రీస్తు ఏమైనా అని అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మీరు పౌలు నామం ఏమైనా బాప్తిసం పొందారా? పౌలు వాడిని అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నీకు అడుగుతున్నాను అని చేస్తానన్న, ఏమైనా విజయప్రసాద్ రెడ్డి నామం మేము బాప్తిసం పొందినామా అన్నా? మామూలు గ్యాంగ్లోకి తోసేయడానికి అసలు ఏం తెలుసా నా గురించి నీకు? ఏం తెలుసు అని ఫోటో వేసి తమ్ముళ్ళు రిలీజ్ చేసి వీడియో రిలీజ్ చేసినావు? ఏం తెలుసు నా గురించి నీకు? ఏం తెలుసు? ఏం తెలియకుండా వ్యవహరిస్తే ఇలాగే బొక్కబార్లు పడతావన్నా. ఏమండి అలా అంటూ ఆ 4 పేర్లను మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాడు చూడండి. ఏమండి అలా అంటూ అందులో ఒక మనిషిని పరిచయం చేస్తున్నాడు చూడండి. ఎవరిని అంటే అపోల్లో వాడిని పరిచయం చేస్తున్నాడు. అపోల్లో వాడు ఎలా విశ్వసించాడు అని చెబుతూ విశ్వసించాడు అని చెబుతూ మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం చూద్దాం చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునికి వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడయుండును. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది అతడు విద్వాంసుడంట, లేఖనములందు ప్రవీణుడై ఉన్నాడంట. అంటే విద్వాంసుడు లేఖనములందు అట్లాగే ప్రవీణుడై ఉన్నాడంట. అతడు గురించి పరిచయం చేస్తున్నాడు చూడండి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైన యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించును. అంటే ఇతని గురించి ఏమని చెప్తున్నాడు అంటే, ఏ అపోల్లో వాడిని నువ్వు చెప్పుకుంటున్నావో ఆ అపోల్లో వాడు యేసును గూర్చి తెలుసుకొని ఆయన మార్గమును గూర్చి తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించాడు, క్రీస్తుని గురించి ప్రకటించాడు అని చెప్తున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? పౌలు గారి మాటలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, నేను ఏ అపోల్లో వాడిని నువ్వు చెప్పుకుంటున్నావో ఆ మనుషులతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, నేను ఏ అపోల్లో వాడిని నువ్వు చెప్పుకుంటున్నావో ఆ అపోల్లో వాడు ఒకానొక రోజున క్రీస్తు మార్గం గురించి తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తూ క్రీస్తుని గురించి ధైర్యంగా ప్రకటించాడు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈ అనీ జాన్సన్ అన్నవారైనా ఆ విజయప్రసాద్ రెడ్డి అన్నవారైనా ఎవరైనా ఒకప్పుడు క్రీస్తుని తెలుసుకొని ఆ క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఆ క్రీస్తునందు ఉంది రక్షణ, ఆయనలో రక్షణ లేదు. అపోల్లో వాడులో లేదు రక్షణ, క్రీస్తులో ఉంది రక్షణ. ఆ క్రీస్తులో రక్షణ ఉన్నది అని తెలుసుకొని ఆ క్రీస్తు మార్గాన్ని తెలుసుకున్నాడు, ఆ క్రీస్తు మార్గం గురించి ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. కాబట్టి మీరు అపోల్లో వాడు అని మీరు అనుకోవద్దురా నాయన అంటున్నాడు. గ్యాంగులుగా మీరు విడిపోవద్దురని ఆయన అంటున్నాడు. మీరు గ్యాంగులుగా విడిపోతారు, లోక సంబంధాలుగా మారిపోతారు. లోక సంబంధాలుగా మారిపోతే ఉన్మాదం మీలో నుంచి రగిలిపోతూ ఉంటుంది. ఉన్మాదం ఉన్నది అంటే ఎవరిని ప్రేమించలేరు, ఎవరిని కూడా మీరు క్షమించలేరు. కాబట్టి ఆ ఉన్మాదాన్ని తీసేసుకోండి. అపోల్లో వాడనికండి ఆ అపోల్లో వాడే క్రీస్తునందు విశ్వాసం నుంచి క్రీస్తు యొక్క మార్గం నుంచి తెలుసుకొని ఆ మార్గం గురించి ధైర్యంగా ప్రకటించాడు అని చెప్తున్నాడు. అలా చెప్తూ కేపా గురించి కూడా చెప్తున్నాడు చూడండి. కేపా గురించి ఏం చెప్తున్నాడు మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా వినండి.
యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సయ్యన మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడివైన సీమోనువు, నీవు కేప అనబడదువని చెప్పును. కేప అనే మాటకు రాయ అని అర్థం. కేప అనే మాటకి ఏంటి? రాయ అని అర్థం. ఈ కేప అన్నవారు రాయ క్రీస్తు అనే బండ మీద తన సంఘాన్ని కట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఆ కేప వాడిని చెప్పుకున్న ప్రతి ఒక్కడు కూడా ఆ కేప ఎవరిని ఫాలో అయ్యాడో తెలుసా? ఆ కేప ఎవరిని గురించి ప్రకటించాడో తెలుసా? ఆ కేప ఎవరో క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టి ఆ సంఘం మీద అనేకులను స్థిరులుగా తీర్చి పరలోకానికి వారసులు చేశాడు. ఆ కేప క్రీస్తుని వెంబడిస్తున్నాడు. ఆ కేప క్రీస్తు గుణాతిశయంలో లోకాన్ని ప్రకటిస్తున్నాడు. నువ్వు ఏ కేప వాడిని అనుకుంటున్నావో ఆ కేప క్రీస్తు వాడురా నాయన అని చెప్తున్నాడు. ఆ కేప ఎవరు వాడు? క్రీస్తు వాడు. మరి నువ్వు కేప వాడిని అంటున్నావు, ఒకడు అపోల్లో వాడు అంటున్నాడు. అపోల్లో వాడు ఏమని క్రీస్తు మార్గాన్ని తెలుసుకొని క్రీస్తు మార్గంలో ధైర్యంగా ప్రయత్నిస్తూ తన ఆత్మ యందు విశ్వాసం కలిగి తన ఆత్మని కాపాడుకోవాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి రోదనతో, తీవ్రమైనటువంటి ఆశతో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఆ కేప వాడిని అని చెప్పుకున్న ఆ కేప వాడు ఎవరి పార్టీ తెలుసా? క్రీస్తు పార్టీ. ఏమంటే ఎంత చక్కటి విషయాలు చెప్తున్నాడండి బైబిల్లో. పార్టీల కింద ఏం పూజిస్తారా ఈరోజు? పార్టీల కింద శాఖలుగా విడిపోయి ఒకరి మీద ఒకటి బురద జల్లుకోండి. మీకు తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది తెలుసా? తీవ్రమైన పనిష్మెంట్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు పౌలు. చూడండి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు పౌలు. చూడండి ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాలు ఒకసారి ఆలోచించేద్దాం. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఏమంటున్నాడు? ఒకడు నేను అపోల్లో వాడును, ఒకడు నేను పౌలు వాడును అని చెప్పుకుంటే మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను అనీ జాన్సన్ అని అడుగుతున్నాను. ఏంటి అని అంటే, నువ్వు ఇటువంటి టైటిల్ పెట్టేవాడు నువ్వు ప్రకృతి సంబంధమైన వాడు కాదా? నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఆ టైటిల్ పెట్టడం రాంగు. ఆ టైటిల్ పెట్టడం కాకుండా నేను ఏంటో తెలుసుకోకుండా, నేను ఎవరినో తెలుసుకోకుండా నా ఫోటో తీసుకెళ్ళి వారి గ్యాంగ్లో అంటే వారికి సంబంధించిన మనిషిగా నువ్వు కలిపేవంటే నువ్వు అసలు ఏ విధంగా నువ్వు క్రైస్తుడు అని చమత్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావు? ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాను. అర్థమవుతుందా? అసలు నువ్వు ఏ విధంగా క్రైస్తుడు? నువ్వు ప్రకృతి సంబంధమైన వాడు అని బైబిల్ చెప్తుంది. నువ్వు అటువంటి టైటిల్ పెట్టి సమాజంలోకి రిలీజ్ చేస్తున్నావు అంటే అసలు క్రైస్తవ్యానికి కూడా భయపడకుండా నువ్వు రిలీజ్ చేస్తున్నావు అని అంటే, నువ్వు బైబిల్ కూడా భయపడకుండా రిలీజ్ చేస్తున్నావు అంటే నీకు ఏ వాక్య పరిజ్ఞానం ఉందని బైబిల్ అడుగుతున్నాను. నేను అడగట్లా. విశ్వాసమైనా క్రైస్తవువేనా? నువ్వు బోధకుడివేనా? బోధకుడివి అయితే గ్యాంగులు అనే పేరు ద్వారా ఎందుకు ఇబ్జేస్తున్నావు? నీకు ఈ ప్రశ్న నువ్వే సమాధానం చెప్పు. ఇప్పుడు నిన్ను కూడా గ్యాంగ్ అంటే నువ్వేమంటావు? గ్యాంగ్ కదండి, విశ్వాస సంబంధమైన సహోదరులందరూ కూడా ఒక వేదిక మీదకి, యూట్యూబ్ అని వేదిక మీదకి వచ్చి చర్చిస్తున్నామంటే కొన్ని విషయాలు, మేము గ్యాంగ్ ఏంటండి అంటావు. అవునా? మరి వారిని నువ్వు గ్యాంగ్ అని మెన్షన్ చేస్తావు, కానీ బైబిల్ నిన్ను ఏమంటుందో తెలుసా? నువ్వు ప్రకృతి సంబంధమైన వాడివి అంటున్నావు. ప్రకృతి సంబంధమైన వాడు పరలోకానికి వెళ్ళడు, ఆత్మ సంబంధమైన వాడు పరలోకానికి వెళ్తాడు. ప్రకృతి సంబంధమైన వాడు ప్రకృతి సంబంధమైన విషయంలో మీద మనసు ఉంచుతాడు. ప్రకృతి సంబంధమైన విషయాల మీద మనసు ఉంచినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు వాడికి అర్థం కావు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఈ వచనానికి నువ్వు అర్థం చెప్తావు చెప్పు. నువ్వు ఏ విధంగా అర్థం చెప్తావు చెప్పు. నువ్వు ప్రకృతి సంబంధమైన వాడు అన్నది బైబిల్. అలా అంటూ కిందకు వచ్చేసరికి చెప్తుంది, సారాంశం చెప్తున్నాడు పౌలు గారు. చూడండి ఏ విధంగా చెప్తున్నాడు. మీరు ఈరోజు కొట్టుకొని చచ్చిపోతున్నారే, ఒకరినొకడు విమర్శించుకుంటూ, ఒకరినొకడు దుమ్ము ధూళి పోసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. సో మీకు బుద్ధి కలగడానికి పౌలు ఎలాంటి విషయం చెప్పాడో ఒకసారి ఆలోచించండి. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అని నువ్వు చెప్తున్నావు. నువ్వు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు కాదా అని అడుగుతున్న బైబిల్. చెప్పు. వాళ్ళు ఆ గ్యాంగ్ అండి, వీళ్ళు ఫోటోల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విజయప్రసాద్ గ్యాంగ్ అండి అని ఫోటోలు వేసి రిలీజ్ చేస్తావు కదా, నువ్వు ప్రకృతి సంబంధమైన వాడు కాదా? నీతో వాదన ఎందుకు? ఇంకా నువ్వు ఇలాగ మాట్లాడతావు, లోక సంబంధంగా మాట్లాడతావు, నీతో వాదన ఎందుకు? ఇంకా ఏమండి ప్రకృతి సంబంధమైన మనుష్యుడు కాదా అని బైబిల్ అడుగుతుంది. నువ్వు ఇలా టైటిల్ పెట్టావు కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుష్యుడివే. నువ్వు విభజన చేసావు, క్రీస్తుని విభజన చేసావు నువ్వు. కానీ క్రీస్తు విభజింపబడి లేడు. క్రీస్తులోకి అందరూ రావాలి. అర్థమవుతుందా? నువ్వు పెట్టవలసిన టైటిల్ ఏంటో తెలుసా? సహోదరులారా ఆలోచించండి, ఈ చర్చ మేము చర్చ చేస్తున్నాం, ఆలోచించండి, పెట్టాలి టైటిల్ అందంగా. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు అలా పెట్టలా, నువ్వు నీ ఇష్టానుసారంగా నీ ఆలోచనలు వచ్చినటువంటి విధానంలో పెట్టావు. కాబట్టి నువ్వు ప్రకృతి సంబంధమైన వాడు బైబిల్ చెప్తుంది. అలా చెప్తూ కిందకు వచ్చిన సరికి ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు,
పరిచారకులే కదా అంటున్నాడు. చూడండి, అక్కడ అపోల్లో వాడైనా పౌలైనా ఎవడు అంటున్నాడు. పౌల్ని సైతమే ఆయన మట్టికి ఆయన అనుకున్నాడు, ఎవడ్రా నేను అసలు ఎవడిని, నేను సర్వసాధారణమైన ఒక మనిషిని అని చెప్పుకుంటున్నాడు. అసలు అనీ జాన్సన్ ఎవడు, విజయప్రసాద్ రెడ్డి ఎవడు, ఇంకా చాలామంది ఉన్నారు కదా సేవకులు, వీళ్ళందరూ ఎవరు అంటున్నాడు డైరెక్ట్గా. మీరు ఎవడి పక్షాన్ని వెళ్తున్నారు? వాడి నామమును మీరు ఏమైనా బాప్తీసం పొందారా, నా నామమును మీరు ఏమైనా బాప్తీసం పొందారా అని పౌలే అడుగుతున్నాడు. అసలు పౌలు అన్నవాడు ఎవడు అంటున్నాడు. నథింగ్. పౌలు అన్నవాడు ఎవడు, అనీ జాన్సన్ అన్నవాడు ఎవడు, విజయప్రసాద్ రెడ్డి అన్నవారు ఎవడండి, ఎవడో? క్రీస్తు సంఘ సంరక్షక యోధులు ఏ విధంగా వారు తీర్చిదిద్దబడ్డారో తెలుసా, వారికి ఏ విధంగా పరిచర్య అప్పగించబడిందో చెప్తున్నాడు. ఇప్పుడు అనీ జాన్సన్ అన్న వారికైనా, విజయప్రసాద్ రెడ్డి అన్నవారికైనా, ఇంకా ఎవరికైనా సరే ఏ విధంగా పరిచర్య వారికి అప్పగించబడిందో చెబుతున్నాడు. కళ్ళు దగ్గర పెట్టి వాక్యం చూడండి. మీకు ఏ విధంగా పరిచర్య అప్పగించబడిందో, అనీ జాన్సన్కైనా విజయప్రసాద్ రెడ్డికైనా పరిచర్య ఏ విధంగా అప్పగించబడిందో ఒక్కసారి బైబిల్ అక్కడ కింద వచనంలో ఒకసారి మీరు ఆలోచించగలిగితే ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో ఒకసారి చూడండి. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. అనీ జాన్సన్ అన్న పరిచారకులే, విజయప్రసాద్ రెడ్డి అన్న పరిచారకులే, ఇంకా ఎవరైనా సరే పరిచారకులే. ఈ పరిచారకులకు ఎలా అప్పగించబడిందో బోధ చెప్తున్నాడు. చూడండి, ఎలా అప్పగించబడిందంట. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం. ఇప్పుడు అనీ జాన్సన్కు ఒక విధంగా అనుగ్రహించబడింది. ఏంటది? సువార్త. అంటే ఆయనకు ఉన్నటువంటి విధి విధానంలో ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. అలాగే దేవుని పక్షాన ఆయన కూడా ఒక పోరాటం చేసుకుని వెళ్తున్నాడు. ఆయనకు ఆ విధంగా అనుగ్రహించబడింది. ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించేదిరి. ఎవరి ద్వారా విశ్వసించేదిరి? వారి ద్వారా మనం విశ్వసించాం. ఇప్పుడు అనీ జాన్సన్ చెప్పే వాక్యాలను బట్టి ఆ సబ్స్క్రైబ్స్ కానివచ్చు, ఆయన సర్కిల్లో ఉన్నవారు కానివచ్చు, ఆయనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పరిచర్యని బట్టి ఆయన ద్వారా క్రీస్తును విశ్వసించిన వారు ఉన్నారు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఆయన చెబుతున్నటువంటి బోధనాల ప్రకారంగా ఆయన పరిచర్యని బట్టి ఆయన ద్వారా క్రీస్తుని విశ్వసించిన వారు ఉన్నారు. ఎవరు చెప్పినా ఎవరిని యందు నమ్మకాన్ని ఉంచాలి? క్రీస్తునందు నమ్మకాన్ని ఉంచాలి. అర్థమవుతుందా? అలా అంటున్నాడు. చూడండి, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసిను, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే అంటున్నాడు. నేను నాటితిని అంటే అర్థం తెలుసా? నేను క్రీస్తులోకి ఏం చేశాను? ఒక వ్యక్తిని దిగొచ్చాను. కానీ అందులో విశ్వాస పరిణామంలోకి నడిపించిన వారు ఎవరు? అపోల్లో వాడు. కానీ దాన్ని స్థిరపరిచి నిలబెట్టిన వారు ఎవరు అంటే దాన్ని వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే అంటున్నాడు. ఏమండి, దేవుడికి వెళ్ళాలి నాన్న ఘనత అంటున్నాడు. ఘనత దేవునికి వెళ్ళాలి, దేవుడికి మహిమపరచబడాలి, దేవుడు గణపరచబడాలి అంటున్నాడు. ఎవరు ఏది చేసినా ఒక వ్యక్తిని నిలబెట్టేది ఎవరు? దేవుడు. వృద్ధి చేసేవాడు దేవుడు. అంటే దేవుడిని ఈరోజు ప్రకటించుకుంటా, ఈరోజు ముక్కలుగా శాఖలుగా ఈరోజు విడదీస్తూ ఎందుకంటే ఇట్లా తయారవుతారు నాకు అర్థం కావట్లేదు. ఆయన వీడియో క్లిప్లు ఈయన ప్లే చేస్తాడు, ఈయన వీడియో క్లిప్లు ఆయన ప్లే చేస్తాడు. ప్లే చేసుకోండి, ఒకరినొకరు మీరు ఏం చేసుకోండి, పార్టీలా ఏంటండి ఇది? పార్టీ గురించి ఏమంటుంది తెలుసు? నేను ప్రకృతి సంబంధమైన వాడు మనిషిగా గుర్తించింది అంటే నీకు వాక్యం తెలియదు అంటుంది. దీన్ని నువ్వు అంగీకరిస్తావా? అర్థమవుతుందా? దీన్ని నువ్వు అంగీకరిస్తావా? ఏమండి, ఒక్క మాటలో చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే ఎవడు బొక్కలు ఆడుకున్నాయి లేవా? కాబట్టి యూట్యూబ్లోకి వచ్చేసి ఏదేదో చేసేద్దాం అనుకుంటే అందరికీ తెలుసు. గతంలో మీరు మాట్లాడలేదా? గతంలో మీరు మాట్లాడినారు, లైవ్లోకి వచ్చేసి ప్రసాదాలు తినేశారు. ఏం బలహీనలు అయిన వారు బలహీనం అయిపోతారని తెలియదా నీకు? నువ్వు కూడా ఏం చేసావు? గతంలో లైవ్లోకి వచ్చి ప్రసాదాలు తిన్నావు. ఆ రైట్ ఎవడిచ్చాడు నీకు? లైవ్లోకి వచ్చి ప్రసాదాలు తినేసి రైట్ బైబిల్ ఇచ్చిందా నీకు? బైబిల్ విశ్వాస పరిమాణం గురించి వివరించమని చెప్పింది. లైవ్లోకి వచ్చి ప్రసాదాలు తినమని ఏం చెప్పలా. విశ్వాస పరిమాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పింది. అవిశ్వాసులైన వారు ఉంటారు, విశ్వాసులైన వారు ఉంటారు, వారికి జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పింది బైబిల్. అంతే తప్ప లైవ్లోకి వచ్చేసి ఇదిగో ఇది తిరుపతిలో ఉండా, ఇదిగో అది విజయవాడలో ఉండా, ఇదిగో ఇది విశాఖపట్నంలో ఉండా అని తినలేదట్టి నువ్వు గతంలోనే. నువ్వు తినేస్తావు కదా, కాబట్టి నీకున్నాయి. అర్థమవుతుందా? మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా చేసావు. ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవుని నామంలో మొత్తన్మాదుల గుండెల్లో నిద్రపోతాను, ఎవరిని కూడా పడుకోనివ్వను, క్రైస్తవ్యం తరపున ఈ ప్రతిజ్ఞ అన్నావు. క్రైస్తవ్యం నీకు ఏమైనా బిరుదిచ్చిందా? ఈ ప్రతిజ్ఞ చేయరా నాన్న అని చెప్పేసి బైబిల్కి ఏమైనా బిరుదిచ్చిందా? మత సామ్రాజ్యతలు దెబ్బతినే విధంగా నువ్వు ముందుకెళ్ళిపో అని నువ్వేదైనా కంటెంట్ ఉంటే చెప్పుకో, కానీ అంత బహిరంగంగా అంత బరి తెగించి మాట్లాడవలసిన అవసరం లేదని బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి ఎవరికి ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని సహోదరుల మధ్య సద్విమర్శలను చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఆయన చెప్పేశాడని ఇప్పుడు ఆయన జై శ్రీరామ్ అన్నాడని చెప్పేసి అది హాట్ టాపిక్గా యూట్యూబ్ ఛానల్ మీద మార్చేశారు. ఆయన మీద పడ్డారు కొంత విధంగా.
కాబట్టి ఇలాంటివన్నీ సద్విమర్శనలు ఎవరిలైనా కొన్ని లోపాలు ఉంటే అవి సరి చేసుకోండి అంతే తప్ప యూట్యూబ్లోకి వచ్చేసి గలిబిలు చేసేసి ఏదేదో మాట్లాడేసి ఏంటి రెచ్చగొట్టే స్వభావాలు వద్దండి. రెచ్చగొట్టే స్వభావాలు వద్దు. మాట్లాడలేని వాడు ఎవడో ఉంటాడు. మాట్లాడగలి నేను మాట్లాడలేదంటే ఇప్పుడు వరకు ఇప్పుడు 2-3 వీడియోలు అమ్మది పెట్టాము నేనే మాట్లాడతాను. నీ ముందు మామూలుగా ఉండదు. ఇంకా అర్థమవుతుందా? కాబట్టి మాట్లాడిన పెద్ద విషయం కాదు. నువ్వు అక్కడుండి మాట్లాడతాను, ఇక్కడుండి మాట్లాడతాను, అదే నా విషయం. సహోదరి మధ్య సత్సంబంధం అనేది సమాధానపరిచే కుమారులు దేవుని కుమారులు అనబడతారనేది మర్చిపోయారండి. మర్చిపోయింది. సమాధానం పడలేదు. ఎవడు ఈగో ఆడు సాటిస్ఫై చేసుకోవడానికి కొంతమంది నాలుగు పిలుచుకున్నాడు, కొంతమంది నీళ్ళు పిలుచుకుంటాడు. యూట్యూబ్లో లైవ్ పెట్టేసుకొని ఆయన సబ్స్క్రైబర్స్ అన్న నువ్వు బాగా చెప్తున్నా తోపన్నా ఈయన సబ్స్క్రైబ్ అన్న నువ్వు బాగా చెప్తున్నా తోపన్నా ఏంటి అందరికీ తోపులే. ఎందుకు తెలుసా? ఆయన నీ విశ్వాస పరిమాణం బట్టి నీ పక్షాన్ని ఆయన దేవుల్లో నిలబడుతున్నాడు. ఈ విశ్వాస పరిమాణం బట్టి ఈయన పక్షాన్ని వీళ్ళు కూడా దేవుల్లో నిలబడుతున్నారు. అందరూ కూడా దేవుని దగ్గర తీసుకొస్తున్నారు. అంటే గోళ్ళు ఎందుకండి, గొడవలు ఎందుకండి? ప్రకృతి సంబంధంగా ఆలోచించొద్దండి అని చేస్తానండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వివేచన జ్ఞానంతో మీరు పరిశీలన చేస్తారనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యానాలు మరొకసారి మీరు చేయొద్దు. దయచేసి నా ఫోటో అనేది మీ యొక్క యూట్యూబ్ లైవ్లో అది ఉంది కాబట్టి తీసిపడేయండి. ఏమండి మరొకసారి ఆలోచించండి. ఎవరు కూడా వివాదాస్పదాలకు వెళ్ళిపోవద్దు. అందరూ కూడా ప్రేమపూర్వకంగా చర్చించుకోండి, ప్రేమపూర్వకంగా మాట్లాడుకోండి, ప్రేమపూర్వకంగా ముందుకెళ్ళండి. ఈ విషయం కూడా నాకు వాక్యం తెలియదు అన్నాడు తమ్ముడు అని నువ్వు భావించొద్దు. బైబిల్ చెప్పిందని చెప్పేసి నీకు చెప్పాను అంతే. బైబిల్ చెప్పింది. నువ్వు ఎట్లాంటి టైటిల్ పెట్టి నువ్వు ముందుకెళ్ళిపోతే నువ్వు ప్రకృతి సంబంధమైన వాడు అని బైబిల్ చెప్పింది. ఓకేనా? కాబట్టి ఈ వాక్యాల మనస్కరించి ప్రతి ఒక్కరు కూడా తప్పుగా అపార్థం చేసుకోకుండా వాక్యానికి లోబడేవారుగా మనం అందరూ కూడా దైవ సంబంధంగా భావించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ నా దైవ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.